కార్యకర్త రాయుడి హత్య కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాయుడి ఫోన్లో జనసేన నేత వినుతకు సంబంధించిన కీలక వీడియోలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ వీడియోలు బయట పెడతానంటూ వినుతను రాయుడు బెదిరించాడని, ఈ నేపథ్యంలో ప్రత్యర్థులతో కలిసి రాయుడు పనిచేస్తున్నాడంటూ వినుత కక్ష పెంచుకొని శ్రీకాళహస్తిలోని ఒక గోడౌన్లో అతన్ని టార్చర్ చేసి చంపినట్లుగా వినుత దంపతులు ఒప్పుకున్నట్లుగా పోలీసులు తెలియజేస్తున్నారు. ఈ నెల 8న డెడ్ బాడీని కారులో తమిళనాడుకు తరలించారు. అదే రోజు కూవం నదిలో డెడ్ బాడీని పడేసినట్లుగా వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. అనుమానాస్పద మృతిగా మొదట కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత దర్యాప్తు చేసుకుంటూ వెళ్తే వినుత ఆమె భర్త చంద్రబాబు దగ్గరికి వచ్చి ఈ కేసు ఆగినట్లుగా తెలుస్తోంది. మొత్తం వారిద్దరు సహా, వినుత ఆమె భర్త చంద్రబాబు సహా మొత్తం 5గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా సమాచారం. నిందితులు కాళహస్తికి చెందినటువంటి శివకుమార్, గోపి, దాసర్గా తెలుస్తోంది. వారందరినీ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే రాయుడు 10 సంవత్సరాలుగా వినుత దగ్గర పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆవిడ పిఏగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే వినుత శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 10 ఏళ్ల నుంచి చాలా నమ్మకంగా పనిచేస్తున్నాడు రాయుడు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు. అయితే రాయుడికి తల్లిదండ్రులు లేరు, అతని బామ్మ దగ్గరే పెరిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 10 ఏళ్లుగా చాలా నమ్మకంగా వినుత దగ్గర పనిచేస్తూ వస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో వినుతను బెదిరించినట్లుగా తెలుస్తుంది. తన దగ్గర ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలు ఉన్నాయని, ఈ విషయంలో ఆమెను బెదిరించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రాయుడు ప్రత్యర్థులతో కలిసి పనిచేస్తున్నాడు అంటూ వినుత కోపం పెంచుకొని, అతని మీద ఒక రకమైన పగను పెంచుకొని మరికొంతమందితో కలిసి శివకుమార్, గోపి, దాసరి వీళ్ళతో కలిసి అతన్ని చిత్రవధ చేసి చిత్రహింసలు పెట్టి చంపేసినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత చెన్నైకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి కూనం నదిలో పడవేసినట్లుగా తెలుస్తుంది. అయితే 8వ తారీఖున పోలీసులకు అక్కడ ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి దొరికింది. ఈ నేపథ్యంలో పోలీసులు అది ఎవరిది ఏంటి అని విచారించబోయారు. ఈ నేపథ్యంలోనే అతని చేతి మీద, రాయుడు చేతి మీద జనసేన సింబల్ కనిపించింది. అలాగే వినుత పేరు కూడా కనిపించినట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచి ఇక వెతకడం మొదలు పెడితే సీసీ కెమెరాల ఆధారంగా ముందుగా శివకుమార్, గోపి, ఈ దాసరులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అసలు విషయం కూపీలు లాగితే అప్పుడు వినుత ఆమె భర్త చంద్రబాబు పేర్లు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే వారిని విచారించగా, తమ శైలిలో విచారించగా మొత్తం మీద అసలు విషయం బయటకు వచ్చింది. తన దగ్గర కొన్ని వీడియోలు ఉన్నాయంటూ ఈ మధ్య రాయుడు బెదిరిస్తున్నాడని, ఈ నేపథ్యంలో అపోజిషన్తో కలిసి, తమ శత్రువులతో కలిసి పనిచేస్తున్నాడు అంటూ వినుత అతన్ని చిత్రహింసలు పెట్టి చంపించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తున్నారు, మరింత సమాచారం తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే జనసేన పార్టీ నుంచి ఒక లెటర్ కూడా బయటకు వచ్చింది. వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తమ పార్టీ కార్యకలాపాలకు, అలాగే పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలకు వినుత వ్యవహార శైలి కొంత ఇబ్బందికరంగా ఉన్నందున కొన్ని రోజులు సస్పెండ్ చేస్తున్నామంటూ ఒక లెటర్ కూడా బయటకు వచ్చిన విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలో అసలు పోలీసులు ఏం చెప్పారో ఒకసారి వాళ్ళ మాటల్లోనే విందాం. సంఘటన బాధాకరం. జనసేన పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్న వినుత గారు, అట్నే వాళ్ళ భర్త చంద్రబాబు గారు, ఈ శ్రీనివాసులు అలియాస్ రాయుడు, ఇతను వినుత గారి దగ్గర 15 ఏళ్ళ నుంచి అతని దగ్గరే ఉన్నారు. అతను తల్లిదండ్రులు లేని అనాథ. తర్వాత వాళ్ళ అవ్వ కూడా బాగా ఉంది, పెద్ద ఆవిడ. ముందు నుంచి వాళ్ళ కార్యకర్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్య మరి ఏ ఇష్యూస్ జరిగాయి అనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈ హత్య జరిగిందని మాత్రం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరు హత్య చేయబడ్డా కూడా ఇది కూటమి ప్రభుత్వం ఎంకరేజ్ చేయదు. బాధాకరమైన విషయం. దీంట్లో భాగంగా 6 మందిని అరెస్ట్ చేశారని చెప్పి మరి ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. అరెస్ట్ చేశారని చెప్పారు. అట్లనే మాకు వచ్చిన వార్త మరి వినుత గారిని కూడా ఏదో పార్టీని సస్పెండ్ చేశారని వచ్చింది. జనరల్ గా ఇది ఏంటంటే ఇదొక వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూ. ఈ పార్టీలకి అతీతంగా, పార్టీలకి సంబంధం లేదు ఇష్యూలో. ఇది జరిగింది కూడా చెన్నై
పరిధిలో జరిగింది. ఆ బాడీని కూడా తీసుకుపోతుంటే మరి 2 కార్లు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి ఏపీ నెంబర్ కారు, ఇంకోటి తమిళనాడు నెంబర్ కారు. ఆ ఏపీ నెంబర్ 2 కార్లు 1 by 1 పోతుంటే చెన్నై అవుట్స్కర్ట్స్ లో ఏపీ కార్ అనేది అక్కడ రిపేర్ రావడం జరిగింది. ఆ బాడీని తీసి మళ్ళీ తమిళనాడు కారు షిఫ్ట్ చేసుకొని ముందుకు పోయి రివర్ లో పడేయడం జరిగింది. ఆ రివర్లలో మళ్ళీ కొట్టుకుపోతుంటే ఇక్కడ బ్లాకేజ్ వచ్చి మళ్ళీ డౌట్ వచ్చి పోలీసు వాళ్ళు వెరిఫై చేసే జరిగింది. దాంట్లో మరి భాగంగా ఆ కారు సీసీటీవీ ఫుటేజ్ అవి దొరికాయని చెప్తున్నారు. డెఫినెట్ గా దీని గురించి ఇంకా కూడా డీటెయిల్డ్ గా మరి పోలీసు వారు వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి చెప్పే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా నేను కోరేది ఒకటి, ఇదొక వాళ్ళు పర్సనల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని దయచేసి ఎవరి మీద రుద్దద్దని చెప్పి మేము ఘంటాపథంగా తెలియజేసుకుంటున్నాం. కానీ నిజంగానే ఆ శ్రీనివాసు అనే అబ్బాయికి వాళ్ళ కుటుంబానికి నేను అగాఢంగా సానుభూతి తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ బాడీ కూడా సాయంత్రం 6 గంటలకు 7 గంటలకి తెచ్చే అవకాశాలు ఉంది. తప్పకుండా నేను దగ్గరుండి తమ్ముడి అంత్యక్రియలు కూడా దగ్గరుండి నేను చూసుకుంటానని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసుకుంటూ, అలానే తెలిసిన వెంటనే పొద్దున పై అధికారులు కావచ్చు అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా దాని గురించి వివరించారు చెప్పి తెలియజేసుకుంటారు. అంటే ఒకటన్నా మీకెంత తెలుసో నాకు అంత తెలుసు వాస్తవంగా. ఎందుకంటే అది వాళ్ళ ఫ్యామిలీగా ఉండేటోళ్ళు, అతను పిఏగా డ్రైవర్ గా పనిచేసిన వాడు వాస్తవం. అప్పుడు మన ఇంటి కూడా వచ్చేటోడు, వాళ్ళతో పాటు మాట్లాడేటప్పుడు ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు చూస్తూనే వాళ్ళకి. కానీ సడన్ గా వాళ్ళకి ఏదో ఇష్యూస్ వచ్చినాయి అని చెప్పి నేను కూడా రూమర్స్ లాగా విన్నాం తప్ప కరెక్ట్ గా ఏం జరిగిందని మనకి తెలియదు. నాకు ఈరోజు పొద్దున్నే 6:45కి ఎవరో వ్యక్తి ఫోన్ చేసి చెప్పిన తర్వాత తెలిసింది ఇన్సిడెంట్ జరిగింది. డీటెయిల్డ్ గా అయితే మాత్రం తెలిసి 1 or 2 days టైం పట్టచ్చు అన్న. తప్పకుండా ఏమి వచ్చిందో ప్రెస్ వారికి అప్డేట్ చేస్తాను. మళ్ళా చెప్తున్నా అన్న, దీని గురించి డీటెయిల్డ్ గా నాకు కూడా ఇంతవరకే మీకు చెప్పిన దానివరకే నాకు కూడా సమాచారం ఉంది. బై ఈవినింగ్ టోటల్ డీటెయిల్స్ అన్ని వస్తాయి. పైగా ఈ కేసు అంతా కూడా హ్యాండిల్ చేసేది చెన్నై పోలీస్ కాబట్టి దీంట్లో ఆంధ్ర పోలీసు భాగం తక్కువ ఉంది కాబట్టి తర్వాత ఏమైనా ఫ్యూచర్ లో ఉంటే ఇక్కడ పోలీసు కూడా వాళ్ళకి ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రం తమిళనాడు పోలీసు అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు రిమాండ్ లో పెట్టున్నారు. 6 మంది మీద కేసు బుక్ చేశారని చెప్పి నాకు తూచాయిగా ఇన్ఫర్మేషన్ ఉంది. మైట్ బి కరెక్ట్ ఆర్ தக்கோட நம்பர் ஆயிடுச்சு, பட் தே ஹேவ் பீன் அரெஸ்டட். அதாவது நம்ம இந்த C3 7 Hills லிமிட்டில் ஒரு பாடி நமக்கு கிடைக்கிது. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த குழுவும் இல்லை, நமக்கு டிசீஸ்ட் யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும் பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. அந்த கார் அப்போ அங்கே கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம். மொத்தம் இது வரைக்கும் எத்தனை பேர்? 5 பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம். அவங்களும் கன்ஃபஸ் பண்ணிட்டாங்க. அங்கே இது வந்து மோட்டிவ் எப்படின்னா, இது நம்ம மாநிலம் இல்லை, பக்கத்தில் ஆந்திரா மாநிலத்தில் ஒரு கட்சிக்காரங்க, ஜனசேனா கட்சி இருக்கு இல்லையா, அந்த கட்சியில் ஒரு கேண்டிடேட்டாக முதல்ல கண்டெஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு. அது சம்மந்தப்பட்ட ஒரு பிரச்சனை அது. அதில் இவர் வந்து இந்த இறந்து போன அவர் ஆப்போசிட் குரூப்புக்கெலாம் சப்போர்ட்டாக இருந்தார், சில வீடியோஸ்லாம் எடுத்தாருன்னு சொல்லி ஆர்டர் பண்ணியிருக்கேன். ஆந்திராவில் கொலை பண்ணிட்டு பாடி கொண்டு ஏன் வந்தாங்கன்னு கேட்டிங்கன்னா, அவங்களுக்கு இங்கே வந்து ட்ரீட்மெண்ட் வந்த வகையில் இங்கே வந்துட்டு போனதில் இந்த ரூட்டு தெரியும். ஸோ அதனால் இங்கே கொண்டு வந்து போட்டால் நம்மளை கண்டுபிடிக்க முடியாதுன்னு நினச்சிட்டு கொண்டு வந்து அது விசாரணை முடியல சொல்லலாம். நாங்கள் கொலைன்னு தான் இது. அவ்வளோதானே சார், இது முடிஞ்சிருச்சா? C3 7 Hills அடுத்த நான்
ஆமாம், இந்த இதில் நுங்கம்பாக்கத்தில் அந்த பப்பில் நடந்த ஒரு தகராறில் ஆரம்பித்து ஒரு கேஸ் போட்டோம். அதில் இருக்கிறவங்களை பிடிச்சி விசாரிக்க இது இந்த பேக்வேர்ட் ஃபார்வேர்ட் லிங்கிங்னு சொல்லுவாங்க. ஒரு குற்றவாளியை, குறிப்பாக இந்த நார்காட்டிக்ஸ் போதைப்பொருள் சம்மந்தப்பட்ட குற்றவாளியை பிடிக்கும் பொழுது பேக்வேர்ட் ஃபார்வேர்ட் லிங்கிங் பார்க்கும்போது நிறைய பேர் அதில் மாட்டினாங்க. அதில் அந்த வழக்குக்கு அப்புறம் அதுக்கப்புறம் 10 వழக்குகள். రైట్, ముందుగా 8వ తారీఖు ఒక